మొన్న మన చోడవరం సబ్ జైల్ అనకాపల్లి జిల్లాలో ఒక జైల్ బ్రేక్ మనకి రిపోర్ట్ అయింది. 5th తారీఖున 4 PM రెండు రిమాండ్ ప్రిజనర్స్ ఇద్దరు, ఒక నక్క రవికుమార్ అండ్ సెకండ్ బెజవాడ రాము, వాళ్ళు చోడవరం సబ్ జైల్ నుంచి ఒక పాడుకోవడానికి ఒక ప్లాన్ చేసుకున్నాడు. అందులో హెడ్ వార్డెన్ వస్స వీరరాజుకి ఐరన్ హ్యామర్తో తల మీద కొట్టేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అదే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది. నేను కూడా పర్సనల్గానే విజిట్ చేశాము. అక్కడ మన సీసీటీవీ కెమెరా చూసుకుంటే ఇది అన్నీ మనకి బయటకి తెలిసింది. తర్వాత మనం మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. రేడియో మెసేజెస్ కూడా త్వరగానే ఫ్లాష్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేసి మనం 1 by 1 వాళ్ళకి మూవ్మెంట్ ట్రాక్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం 6 PMకి విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ అండర్ ద ఏబుల్ గైడెన్స్ ఆఫ్ సిపి విశాఖపట్నం సార్ ఇద్దరు అక్యూజ్ని గొల్లలపాలెం జంక్షన్ SBI ఏరియా విశాఖపట్నం సిటీ ఏరియాలోనే పట్టుకోవడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చోడవరం CI అలాంగ్ విత్ దర్ టీమ్ ఇమీడియట్లీ విశాఖపట్నం సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కస్టడీలోనే తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. వాళ్ళ కన్ఫెషన్ ఆన్ ఇంటరగేషన్లో మనకి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎలా ప్లానింగ్ చేసుకున్నారు అది తెలిసింది. ఇందులో ముఖ్యంగా ఏమంటే ఇంకా ఒక రిమాండ్ ప్రిజనర్ చోడవరం సబ్ జైల్లోనే ఉన్నారు. అతని పేరు ఏకా స్వామి. రీసెంట్గానే రావికామతం పోలీస్ స్టేషన్లో 307 కేసులోనే ముద్దయి. అతనే ముఖ్యంగా ఈ A1 and A2 రవికుమార్ అండ్ బెజవాడ రాముకి ఇన్స్టిగేట్ చేసి వాళ్ళకి ఎటువంటి షూరిటీస్ రావు, జైల్ బ్రేక్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అది చెప్పేసి ఇది ప్లాన్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. బికాస్ ఆఫ్ దాట్ ఇది అన్నీ చేయడం జరిగింది. మెయిన్ రీజన్ ఫర్ దేర్ ఎస్కేప్ ఏమంటే మన 3 రీజన్స్ మనకి బయటకు తెలిసింది ఇన్ ప్రిలిమినరీ ఎంక్వైరీ. నెంబర్ 1, A1 and A2కి బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు షూరిటీస్ అరేంజ్ చేయలేకపోయారు. సో దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బెయిల్ వాజ్ వెరీ లెస్. సెకండ్, ఈ హెడ్ వార్డెన్ మీద కూడా వాళ్ళకి కొద్దిగా పర్సనల్ గ్రజెస్ ఉన్నాయి, దాని మీద కూడా ఇది ప్లాన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇది అక్యూజ్ నెంబర్ 3 ఏకా స్వామి, అతనికి ఇన్స్టిగేషన్ మీద కూడా ఇది చేయడం జరిగింది. ఈ అక్కడ నుంచి పారిపోయిన తర్వాత వాళ్ళు నడిచి పరిగెత్తి కొత్తూరు జంక్షన్, శివాలయం ఆర్చ్, PS పాలెం రూట్ నుంచి ఒకటి బస్ తీసుకుని విశాఖపట్నం సిటీకి వచ్చారు. అప్పుడు మనకి ఫర్దర్ ఎంక్వైరీలో వాళ్ళు గొల్లలపాలెం జంక్షన్లోనే దొరికారు. సో ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ బోత్ అక్యూజ్డ్ ప్లస్ ఇన్స్టిగేటర్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది, వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఇట్ ఈస్ అ టెస్టిమెంట్ టు ప్రొఫెషనలిజం ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ AP పోలీస్ దట్ ఈ విధంగా కేసెస్లో కూడా మన 24 hours లోపల వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఇందులో ఎటువంటి నెగ్లిజెన్స్ బై సబ్ జైల్ స్టాఫ్ ఆర్ అథారిటీస్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జైలర్ గారు కూడా మన దగ్గర ఉన్నారు. ఏదైతే టెండర్లు దాఖలు చేసిన ప్రారంభ దశలో టెండర్లు ఇచ్చిన నేపథ్యం, దానికి 8,000 కోట్ల రూపాయలని దాని నిధులు కేటాయి అవసరమని చెప్పి నిర్ధారించి 3 కళాశాలకి కేంద్ర ప్రభుత్వం నిధుల్ని సమకూరిస్తే వారి భాగంగా మిగతా కళాశాలకి రాష్ట్ర ప్రభుత్వమే వారి సొంత నిధులతోని
ఆ రోజు మా ప్రభుత్వంలో సొంత నిధులతోని నాబార్డు తాలూకా రుణ సౌకర్యంతో అవి చేయాలని నిర్దేశించాం. దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలు కోవిడ్ మన రాష్ట్రంలో ఉన్న నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. 22 ఆఖరి వరకు కూడా మొదటి దశ, రెండో దశ కోవిడ్ ఉన్న నేపథ్యం. ఈరోజు మాట్లాడుతున్న మా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న నాయకులు కానీ లేదు ఇంకా మిగతా వ్యక్తులు కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి, ఆ రోజు లేని పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతున్నాను. అయినప్పటికీ 2 సంవత్సరాల్లో 2000 కోట్ల పైసలకనే ఖర్చు చేయడమే కాకుండా విజయనగరం రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల జిల్లాల్లో కాలేజీల అడ్మిషన్స్ కూడా ప్రారంభించిన నేపథ్యం. నేను కూడా 1-2 కళాశాలకి విజయనగరం, మిగతా ఇంకో కళాశాలకి నేను ప్రారంభంలో కూడా పాల్గొనడం కూడా గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. ప్రభుత్వాలు వచ్చి ప్రజల కోసం ఆలోచన చేయాలి కానీ ప్రజా ఆరోగ్యం గురించి, ప్రజా సౌకర్యం గురించి ఆలోచన చేయాలి. అంతేగాని వాళ్ళ దోపిడీ కోసం, వాళ్ళ స్వార్థం కోసం, సొంతం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా దుశ్చర్యం. ఇది ఎక్కడా కూడా చూడలే. అదేటో కానీ చంద్రబాబు నాయుడికి ప్రైవేట్ రంగంలో ఎప్పటి నుంచో చూస్తున్నాం. వరల్డ్ బ్యాంక్ డబ్బులు దగ్గర నుంచి వరల్డ్ బ్యాంకు జీతగాడని చెప్పి ఆ రోజు వామపక్షాలని మాట్లాడిన నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ రంగంలో ఏదైనా ప్రజా సౌకర్యం కోసం, సౌలభ్యం కోసం జరుగుతున్న కార్యక్రమం ఏదైనా ఉంటే దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే పరిస్థితి. ఈరోజు ఇప్పటికే 10 కళాశాలను ఇవ్వాలని క్యాబినెట్లో నిర్ణయం చేయడం, ప్రారంభంగానే 5 కళాశాలలు ఉన్నాయి. ఇంకో ఈ నేపథ్యంలో వచ్చి ఈ ఇస్తున్న పరిస్థితులని చెప్పి ప్రజలు కన్విన్స్ చేస్తే ఆలోచన పర్వాలే. కానీ కట్టిన కాలేజీల్ని, ఇంకా ప్రారంభం చేయబోయే కాలేజీలని అడ్మిషన్లు వచ్చి శాంక్షన్ చేస్తే పులివెందుల లాంటి కాలేజీలకి మెడికల్ వ్యవస్థ చెప్పి ఇస్తే మా పొద్దు అని చెప్పని తిరస్కరించిన ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసాం. ఈ రోజున్న పరిస్థితుల్లో చాలా దురదృష్టకరం. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలు చేయడం ఇది ధర్మం కాదు. ప్రజా ఆరోగ్యాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ ప్రభుత్వం చేయడం అనేది వాళ్ళ చేతుల్లో పెట్టి వారి చేయాల్సిన పని రైతులు చేస్తుంటే వారికి పార్టీ అడగట్టడం. అయ్యే చంద్రబాబు నాయుడు గారు రైతులు తెలుగుదేశం వారు ఉంటారు, బీజేపీ వారు ఉంటారు, జనసేన వారు ఉంటారు, వైఎస్ఆర్సీపీ వారు ఉంటారు, అందరూ ఉంటారు రైతుల్లోని. కానీ వారికి ఒక పార్టీ లేదంటే వారిని ఒక అసాంఘిక శక్తుల్లాగా మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ గురించి ఏదో ఫేక్ న్యూస్లని, ఆఖరికి గౌరవ ప్రతిపక్ష నాయకుడు పెట్టిన పోస్ట్ కూడా ఫేక్ అని చెప్పేసి మీరు మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా మనసు కలిసివేసే విధంగా ఉంది. ఎందుకంటే మీకన్నా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ రాష్ట్రంలో. పూర్వం హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్ని రకరకాల రాజకీయ కార్యకలాపాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఉపయోగించేవారు. కానీ ఈరోజు ఎన్టీఆర్ భవన్లో మీరు నడిపేది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీయా చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా?
మీరు ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఫేక్ న్యూస్లు కానీ, ఫేక్ ఎల్లో మీడియా ఛానల్స్ కానీ మీ గురించి పనిచేసేవి. ప్రజల పక్షాన గొంతెత్తే వారి మీద మీకు ఎందుకు అంత ఇబ్బంది, ఎందుకు అంత నియంతృత్వ ధోరణి? మీ నియంతృత్వ ధోరణి చూస్తుంటే సామాన్యులు భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలుగా ప్రజల తరపున పోరాటం చేసి మేము అసలు పట్టించుకునే పరిస్థితి లేదు, మీ నియంతృత్వ ధోరణి పట్టించుకునే పరిస్థితి లేదు, మీ రెడ్ బుక్స్ పట్టించుకునే పరిస్థితి లేదు, మీరు పెట్టే కేసులకి భయపడే పరిస్థితి లేదు ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఒకందుకు నాకు జాలి కూడా వేస్తుంది. ఎందుకంటే మీలో ఉన్న హిట్లర్ లేకపోతే ముస్సోల్ని, లేదంటే మీలో ఉన్న మానసిక వైకల్యం కానీ పరాకాష్ఠకి, అంటే పిచ్చి పరాకాష్ఠకి చేరిందంటారు కదా, పరాకాష్ఠకి చేరి పరిస్థితి నేను చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా రైతుల పట్ల మీరు వ్యవహరించే తీరు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, రైతులు నష్టపోతున్నారు. ఈ రాష్ట్రంలోని సుమారు 200 రూపాయలు ఎక్స్ట్రా ప్రభుత్వం అమ్మే రేటు కన్నా 200 రూపాయలు ఎక్కువ పెట్టినా యూరియా దొరకని పరిస్థితి కనపడుతుంది. దానికి మీరు అవలంబిస్తున్న విధానాలే చేటు చేస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక రైతుని క్రైటీరియాగా తీసుకోవడానికి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుంటే ఆ పట్టాదారు పాస్ పుస్తకాన్ని బట్టి అతనికి ఎన్ని యూరియా బస్తాలు ఆయనకి అవసరమవుతాయో మనం తీసుకోవచ్చు. కానీ మీరు చేసేది ఏంటి? ఆధార్ కార్డు క్రైటీరియా తీసుకున్నారు. వందలాది ఆధార్ కార్డులు పెట్టేసి మండలాలకి గ్రామాలకి రావాల్సిన లారీ లోడ్లు పక్కదారి పట్టిస్తున్నారు. రైతులకు అందకుండా పక్కదారి పట్టిస్తున్నారు. బస్తా 200, 300 ఎక్స్ట్రా వేసుకుని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. దయచేసి అది సర్దిద్దండి అని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ రైతులు కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఫేక్ ప్రాపగాండా, ఫేక్ ప్రచారం అని చెప్పేసి మీరు మాట్లాడే ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఇంకా యూరియా సమస్య అలా ఉంటే, యూరియాలో గమనిస్తే 200-300 కోట్లు స్కామ్ కనపడుతుంది. కొన్ని 200-300 కోట్లు అంటే అది చిన్న స్కామ్ అనుకుందాం అనుకోండి. 200-300 కోట్లు అంటే మీ దృష్టిలో అది డబ్బు కూడా కాదు. మీ దృష్టిలోని, మీ కుమారుడి దృష్టిలోని అది డబ్బు కూడా కాదు. ఆరోగ్యశ్రీ మరి రాష్ట్రంలో 14 నెలలు బట్టి, అంటే మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, రోగులు కానీ వైద్యం కావాల్సిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు గమనించారా? ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో వైద్యం దొరకని పరిస్థితి, రాష్ట్ర ప్రజలకి కార్పొరేట్ వైద్యం దొరకని పరిస్థితి, లేకపోతే నెట్వర్క్ హాస్పిటల్లో వైద్యం చెయ్యని పరిస్థితి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లోని సుమారు 3700 కోట్లు చిల్లర బకాయిలు మీరు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి బకాయిలు పెట్టడంలో వాళ్ళు వైద్యం చేయట్లేదు. ఆరోగ్యశ్రీ కింద పేద ప్రజలకి. బోధన హాస్పిటల్కి ఒక రోగి, ఒక పేదవాడు ఆ హాస్పిటల్కి వస్తే అక్కడ మన జగనన్న హయాంలో చూస్తే అక్కడ ఆ రోగికి వచ్చినటువంటి ఆ పేదవాడికి ఓపీ ఫ్రీ, ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, అది ఫ్రీ. ఆ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఆ రోగికి ఏదైనా మందులు రాస్తే ఆ మందులు ఫ్రీ. లేదు ఏదన్నా టెస్టులు చేసుకోమని అతనికి ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఓ సిటీ స్కానో, ఓ ఎంఆర్ఓయో, ఒక ఎక్స్రేయో, లేదా ఏదైనా బ్లడ్ టెస్టులు ఏదైనా చేసుకోమంటే అవి ఫ్రీ. ఆ టెస్టుల తర్వాత ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ రీకన్సల్టేషన్కి వెళ్తే ఆ రీకన్సల్టేషన్ ఫ్రీ. లేదు మందులు వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఏదైనా సర్జరీ చేయాలో, లేదా ఆపరేషన్ చేయాలో, ఏదైనా థెరపీ చేయాలో, ఏదైనా చెప్పినా అక్కడ ఉన్నటువంటి ఏ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ సజెస్ట్ చేసినా కూడా అది ఫ్రీయే. అక్కడ ఆ పేదవాడికి ₹1 కూడా తన సొంత ఖర్చు లేదు, తన మీద ఏ భారం పడట్లేదు. ప్రభుత్వంగా జగనన్న తీసుకున్నటువంటి బాధ్యత. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఈ రోజున పరిస్థితి ఏంటి? ఈ రోజున ఈ విధంగా ప్రైవేటైజేషన్ పద్ధతిలో పోతే
ఒక పేదవాడు, ఒక రోగి హాస్పిటల్కి వస్తే ఆ ఓపీకి డబ్బులు కట్టాలి, ఆ కన్సల్టేషన్కి డబ్బులు కట్టాలి. ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏదైనా మందులు చెప్తే ఆ మందులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. లేదు, ఇదే సిటీ, ఎంఆర్ఐ స్కాను, లేదా ఎక్స్రే, లేకపోతే ఇంకో ఏదన్నా బ్లడ్ టెస్ట్లు రాశారంటే వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ టెస్టులు రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ రీకన్సల్ట్ డాక్టర్ని అయితే ఆ మందులతో తగ్గిపోతుందని చెప్పినా, లేదా సర్జరీ చేయాలన్నా, ఇంకో ఆపరేషన్ చేయాలన్నా, ఇంకో థెరపీ చేయాలన్నా, ఇంకోటి చెప్పినా వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ భారం అంతా ఎవడి మీద పడుతుంది? ఈ భారం అంతా ఆ పేదవాడి మీద పడుతుంది. దీనివల్ల ఆ పేదవాడి పరిస్థితి ఏంటి? అప్పుల పాలైపోతాడు, దిక్కుచోచని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. ఈ భారం బాధ్యత గల ప్రభుత్వంగా మీది కాదా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. జగనన్న ప్రభుత్వంలో అయితే ఇవన్నీ ఫ్రీగా పేదవాడికి మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. ఈరోజు ప్రైవేటైజేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా పేదవాడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ విధంగా బిజినెస్ చేసుకుంటూ, ఈ విధంగా సొమ్ము చేసుకుంటూ పేదవాడిని గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో నెలకొంటున్నాయి. ఇది ఇంకా పెరిగిపోతుంది. ఇది ప్రైవేటైజేషన్కి ప్రభుత్వంలో మనం కొనసాగిస్తే ఉండేటువంటి తేడా. ఇది మా జగనన్న హయానికి, మీ ప్రైవేటైజేషన్ పద్ధతిలో మీరు నడిపించాలనుకుంటున్నటువంటి విధానానికి ఉండేటువంటి తేడా అని చెప్పి మీకు స్పష్టం చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, మీరు చూస్తే ఒక గొప్ప ఆశయంతో, ఒక గొప్ప సంకల్పంతో దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీలు ఎవ్వరూ చేయనటువంటి సాహసం, అలాంటి ఒక చరిత్ర క్రియేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనలో 17 గవర్నమెంట్ కొత్త మెడికల్ కాలేజ్ని తీసుకురావాలని ఆలోచన చేసి దాని తగ్గట్టుగా అడుగులు వేసి మరి కాలేజీలో ప్రారంభించి ఈ విధమైనటువంటి అడుగులు వేసి నిరూపించారు. దీన్ని ఏ విధంగా నిర్వీర్యం కరుస్తున్నారో చూస్తూ ఉన్నాం. మనము ఈ మెడికల్ కాలేజ్, ఈ కొత్త మెడికల్ కాలేజ్లో ఎవరైతే వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారో వీళ్ళకి సంబంధించి మనము మన ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక సగం ఫ్రీ సీట్స్, ఇంకొక సగానికి